ప్రస్తుతం వరి సాగు చేస్తున్న రైతులు వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. రైతులు కేవలం మోగి పురుగు వలన ఇలా అవుతుందని భావిస్తున్నారు. కానీ ఈ వరి పొలాల్లో వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య కాండం తొలిచే పురుగు లేదా మోగి పురుగు. సాధారణంగా యాసంగిలో ఈ పురుగు సమస్య కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. దీనికి గల కారణాలు ఒకే వరి పంటను సంవత్సరాల తరబడి పంట మార్పిడి లేకుండా సాగు చేయడం వలన, ఒకే రకమైన పురుగు మందులను పిచికారీ చేయడం వలన, తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటల కంటే ఎక్కువ ఉండడం వలన, మితిమీరిన బయోమందులను గుళికల రూపంలో వేసుకోవడం వలన ఈ పురుగు ఉధృతి ఎక్కువగా అవుతుంది. కొన్ని రకాల బయో కంపెనీలు పురుగు మందులను బయో ఉత్పత్తులైన హ్యూమిక్ ఆమ్లము, ఫల్విక్ ఆమ్లంలో కలిపి అమ్ముతున్నారు. అందులో భయంకరమైన పురుగు మందులు మోతాదుకి మించి ఉండడం, రైతులు వాటిని వాడడం వలన ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది. కావున రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన గుళికలను మరియు పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. రైతులు కేవలం కాటాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 4 కిలోలు లేదా క్లోరాంత్రినిపోల్ గుళికలు ఎకరానికి 4 కిలోలు లేదా ఫిప్రోనిల్ గుళికలు ఎకరానికి 6 కిలోలు వేసుకోవాలి. పురుగు మందులను మార్చి పిచికారీ చేసుకోవాలి. రైతులు వరి పొలాలను కోసేటప్పుడు నేలకు దగ్గరగా కోయించాలి. ఎత్తుగా కోయించినట్లయితే పురుగు ప్యూపాలు తల్లి పురుగులుగా మారి తర్వాత పంటకు ఈ పురుగు ఉధృతి ఎక్కువ అవుతుంది. రెండవ సమస్య సల్ఫైడ్ దుష్ప్రభావం. దీని వలన పంట మొత్తము గుంపులుగా పసుపు వర్ణంలోనికి మారుతుంది. ఎన్ని రకాల ఎరువులు వేసినప్పటికీ పైరు ఆకుపచ్చ రంగులోనికి మారదు. మట్టి చాలా మెత్తగా ఉంటుంది. పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుకు దిగబడుతుంది. బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. వరిని పీకి చూసినట్లయితే వేర్లు నల్లగా మారి జీవము లేక కుళ్ళిన వాసన వస్తుంది. ఈ పొలాల్లో 20-20-0-15 లాంటి సల్ఫర్ కలిగిన కాంప్లెక్స్ ఎరువులను వాడరాదు. పొలాన్ని సన్నటి పర్రెలు వచ్చేంత వరకు ఆరగట్టి అప్పుడప్పుడు మాత్రమే నీరు ఇవ్వాలి. ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే పొలంలో తయారు చేసే ముందు 2 నుండి 3 బండ్ల ఎర్రమట్టిని వేసుకోవాలి. పైపాటుగా ఎకరానికి 300 గ్రాముల ప్రోపినేబ్ లేదా 400 గ్రాముల కార్బండజిమ్ మరియు మ్యాంకోజెబ్ల మిశ్రమాన్ని ఫార్ములా 4 300 గ్రాములు మరియు కిలో 1919ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడవ సమస్య అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు కావడం. ఈ తక్కువ ఉష్ణోగ్రతల వలన మొక్కలలో ఎంజైమ్ల క్రియలు నెమ్మదిగా అవుతాయి. దీని వలన మొక్క వేర్ల ద్వారా పోషకాలను తీసుకోలేకపోవడం వలన మొక్కలలో పోషకాల లోపం కనబడుతుంది. ఈ తక్కువ ఉష్ణోగ్రతల వలన సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా కనబడుతుంది. కావున రైతులు పొలాన్ని ఆరబెట్టాలి. తెల్లవారుజామున చల్లని నీటిని తీసివేసి వేడి బోరు నీరుని అందించాలి. ఎకరానికి 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ ఎరువులను అదనంగా వేసుకోవాలి.